కొన్ని సమయాల్లో మనం అనుకున్న పని జరగకపోతే, అప్పులు తీరకపోతే, రోగం తగ్గకపోతే, పెళ్ళి జరగకపోతే, ఇల్లు పని మధ్యలో ఆగిపోతే ఏమొస్తుంది మన నోటంపడ? చచ్చిపోతాను. మీరు కూడా చచ్చిపోతాం. కొన్ని సమయాల్లో ఏ కష్టం ఉన్నా చనిపోవాలనిపిస్తుంది. అనుకున్నది జరగకపోతే, ఓడిపోతే, ఓటమి పాలైపోతే. కానీ ఈ దినాన్ని నీకు కలిగిన శ్రమ పోగొట్టడానికి దేవుడు ఒక సొర చెట్టుని ఏర్పరిచాడు. హల్లెలూయా చెప్పండి. చూడండి, ఇతను పందిరి దగ్గర వేసుకున్నాడు. నేను బ్రతకను, చచ్చిపోతాను, ఏదోటి జరుగుతుంది అని పందిరిలో కూర్చుని ఆ పట్టణం వైపు చూస్తున్నప్పుడు దేవుడు రాత్రికి రాత్రే, కోపగించిన రాత్రి ఒక సొర చెట్టు పుట్టింది. అక్కడ సొర చెట్టు పుట్టి సర్రమని లేచి పందిరంతా కూడా సొర చెట్టు ఆకులతో నింపబడింది. ప్రియులరా, వెంటనే అంత కష్టంలో ఉన్నటువంటి యోనా ఆ సొర చెట్టు చూచి తన శ్రమ మర్చిపోయాడటండి. ఈరోజు ప్రసంగం ఏంటంటే, నీ శ్రమ పోగొట్టడానికి దేవుడు ఒక సొర చెట్టు లాంటి ఆశీర్వాదాన్ని కలగజేయుచున్నాడు. ఆయన బాధ ఒకటి, కానీ దేవుడు ఆ బాధని తను అనుకున్నట్టు తీర్చకుండా తను ఊహించలేని రీతిలో మరొక కోణములో బాధ గాయాన్ని దేవుడు కట్టాడు. నువ్వు ఈరోజు నా ఇల్లు అమ్మేసుకున్నాను, నా బిడ్డను కోల్పోయాను, అది పోయింది ఇది పోయిందని అనుకుంటున్నావేమో. అది వస్తే బాగున్నావు, పోయింది ఇది రావాలి అది రావాలనుకుంటున్నావేమో. దానికంటే ఉన్నతమైనది దేవుడు నీ ఇంటి మీద సొర చెట్టు దీవెనలాగా కుమ్మరించబోతా ఉన్నాడు. శ్రమ పోగొట్టడానికి ఈరోజు ఆశీర్వాదం ఏంటంటే, నీ శ్రమ పోగొట్టడానికి వెంటనే ఒక సొర చెట్టు లాంటి ఆశీర్వాదాన్ని దేవుడు కలగజేయుచున్నాడు.